ఆ రోజుల్లో రాజబాబు గారు, అల్లూరు రామలింగయ్య గారు, అల్లూరు రామలింగయ్య గారు ప్రతి సినిమాలో ఉండేవాడు. ఇక్కడ నాగేశ్వర గారి సినిమాలో ఉండేవాడు, అల్లూరు రామలింగయ్య గారు కృష్ణ గారి సినిమాలో ఉండేవాడు. ప్రతి సినిమాకి వెళ్ళి నాకు ఇలా కనిపించాలయ్యా, మీరు ఇలాంటి వేషం క్రియేట్ చేయండి అని డిమాండ్ చేసేవాడు. అవునా? ఓకే. పెద్ద అంటూ ఉండేవాడు. కృష్ణ గారి సినిమాలు అన్నింటిలో కూడా, కృష్ణ గారి సినిమాలు అన్నిటిలో ఉన్నాడు. రాజ్బాబు నేను రూమ్మేట్స్ అండి. చెన్నైలో మొత్తం రూమ్మేట్స్. అయితే రూమ్మేట్స్ చాలా కాలం ఉన్నాం. సక్సెస్ అయిన తర్వాత కలిసేవాళ్ళు అండి మీరు? కలిసేవాడు. ఒరే బావ అనుకునేవాడు. ఇంకా లాంగ్ కెరీర్ ఉండేది కదా రాజబాబు గారికి అప్పటికి? కెరీర్ ఉండేది. వాడు కేవలం డ్రింక్ వల్లే దెబ్బతిన్నాడు. ఎందుకలా అలవాటు అది దానికి ఎడిట్ అయిపోయాడండి. కొంతమంది అంటే అఫ్కోర్స్ కెరీర్ ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎడిట్ అయితే ఓకే, కానీ సంపాదన విషయంలో చాలా బాగా సంపాదించిన వాళ్ళే మన హీరోలందరూ. కాంతారావు గారు బాగా సంపాదించాడు. కాంతారావు గారికి ఉన్న ఇదేంటంటే రేసులు, కొడుకు రేసు, ఈ పేకాట, వీటన్నిటిలోనూ మంచి ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళు కూడా పోగొట్టుకున్నారు, దెబ్బతిన్నారు. ఓకే. ఇప్పుడు వచ్చే జనరేషన్ వచ్చేవరకు అందరూ జాగ్రత్త పడతారు. ఓకే. ప్రొడ్యూస్ చేసి, ఇప్పుడు జయకృష్ణ, ప్రొడ్యూసర్ జయకృష్ణ నా దగ్గర అప్రెంటిస్గా పనిచేసిన కుర్రాడు. నేనే ఇంచుమించు అతనికి హెల్ప్ అంతా నేనే చేశాను. కృష్ణరాజు గారికి మేకప్ వేసి నేనేసి అతనికి అప్పచెప్పాను. అలా అతను సినిమా ప్రొడ్యూసర్ అయ్యాడు. స్లోగా పోగొట్టు. అంటే ఆ రోజుల్లో పీతాంబరం గారు కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్గా పేరు పడింది. తర్వాత మీరు చెప్పారు జయకృష్ణ గారు అన్నారు. మీకు ఎప్పుడు అనిపించలేదు సార్ అది ప్రొడ్యూస్ చేద్దాం, కార్డ్ వేసుకుందాం, ప్రొడ్యూసర్ కార్డ్ వేసుకుందాం? అడిగాడు. కాస్ట్యూమ్ కృష్ణ తీస్తున్నాడు, గాంధీ తీశాడు. అవును, కాస్ట్యూమ్ గాంధీ. అప్పుడు గాంధీ కృష్ణ కాదు, మేనేజర్ ఒక అతను తీశాడు. నువ్వు కూడా చేసుకోవా, నేను చేసి పెడతాను. బ్రహ్మాండంగా సార్ అది చేసి పెడతాను అన్నాడు. నేను ఆలోచించాను. ఒకసారి ఊటీలోనే ఊటీ వెళ్తుంటే, లొకేషన్కి వెళ్తుంటే, తీయవయ్యా మేకప్ సినిమా చూసి చేసుకో, నేను ఫ్రీగా పనిచేసి పెడతాను, అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాను. శాస్త్రిరావు గారు కూడా నన్ను అడిగాడు, మీరు చెక్కు పవర్ మీది, డబ్బు మాది, మీరు చెయ్యండి సినిమా, మేము ఇస్తాం అన్నాడు. బ్రదర్ కూడా. నేను ఇంత అయిన తర్వాత ఫైనల్గా కృష్ణ గారు అడిగాడు, ఏంటి నా వల్ల కాదండి, మీకు దండం పెడతాను, నేను ప్రొడ్యూసర్గా నా బతకలేను, నేను మంచి మేకప్ మ్యాన్గా రిటైర్ అయిపోతాను సార్ అన్న. పక్కా నవ్వి పోరి నీ దుంపదేగా అని. అదేంటో మరి నాకు నా కళ్ళ ముందు కనిపించిన వాళ్ళు, నా వైఫ్ కూడా 1-2 సార్లు అంది, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అంటే. నేనేమన్నానంటే, రాత్రి 12 దాకా మందు తాగుతాను, సిట్టింగ్లో కూర్చుంటాను, రాత్రి 12కి తాగి ఇంటికి వస్తాను, నీకు ఓకేనా అన్న. అయితే మనకు వద్దులేండి అన్నాడు. అదేంది ప్రొడ్యూసర్కి మందుకి లింక్ ఏంటి సార్? ఇప్పుడు ఏదో పనిలో కూర్చుంటామని, ఇప్పుడు సిట్టింగ్ అని కూర్చుంటారు, కథలో సిట్టింగ్ అని ఇదని కూర్చుంటారు, రేపు అలా పొద్దుపోద్ది. ఓకే. అప్పుడు ఈ ఫ్యామిలీ ఏం చూసుకోగలం? ఆ రోజుల్లో ప్రొడ్యూసర్లు అంత ఇన్వాల్వ్ అయ్యాడు కథలు అన్నింటిలో. అదేంటి నా అదృష్టం, బిఎన్ రెడ్డి గారి రంగుల రాటం పనిచేయటం. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. బిఎన్ రెడ్డి గారి దగ్గరే చూశాను నేను. మమ్మల్ని అందరినీ పిలిచి కథ మాకు ఎంత వినిపించాడు. మొత్తాన్ని స్టాఫ్ మొత్తాన్ని పిలిచేవాళ్ళు, స్టాఫ్ మొత్తం బాయ్స్తో సహా కూర్చోబెట్టి కథ మొత్తం ఈ చివరి నుంచి నరసరాజు గారు మొత్తం చెప్పేసేవాడు. ఇందుట్లో లోపాలు ఏమన్నా ఉంటే పెన్సిల్ పేపర్ ఇచ్చి రాసి ఇవ్వండి టేబుల్ మీద. ఓకే. పెడితే నెక్స్ట్ డే వచ్చి అవన్నీ చూసుకున్న రైట్ చూసుకుని నెక్స్ట్ డే వచ్చి పిలిచి, నీకు ఈ అనుమానం వచ్చింది, నేను ఎలా అనుకున్నాను, నువ్వు కరెక్టా నేను కరెక్టా అని డిస్కస్. అంత బాగుండేది. బా స్టోరీ డిస్కషన్ ఇలా ఉండేది. సూపర్గా. అందుకని అన్ని బ్లాక్ బాక్స్లో వచ్చినాయి ఆ రోజు. మరి